అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడివడైనా నేమి కర్మ పాలు అని అంటారు. అంటే మనకి అనారోగ్యాన్నిచ్చే ఆహారం ఎంత తిన్నా, ఆరోగ్యాన్నిచ్చే ఆహారం కొంత తింటే చాలు, మనం ఆరోగ్యంగా ఆనందంగా కూడా ఉంటాము. మీ అందరూ ఆరోగ్యంగా, బలంగా, ఆనందంగా ఉండడానికి కోసం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో అంతే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఔషధయుక్తమైన, ఉపయుక్తమైన, రుచికరమైన రెసిపీస్ తయారు చేస్తున్నాం. మరి ఈరోజు కూడా ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు పరిచయం చేయబోతున్నారు. మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ మా మేడం ఎప్పుడు బాగుండాలి, మేడం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాము. మంచి మంచి కొత్త కొత్త రెసిపీస్ని కూడా మనందరికీ అందిస్తూ ఉంటారు కదా. సో స్టార్ట్ చేసేద్దామమ్మా. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచిలో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందిస్తున్నారు? సో మనకి శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడంతో పాటు మన చర్మం నిగారింపుగా ఉండాలంటే ఇలాంటి ఒక మంచి రెసిపీని మనం అందరం కూడా తయారు చేసుకొని తినాల్సిందే. బాగున్నాయి, రెండు బాగున్నాయి మేము. కాన్సెప్ట్ బాగుంది. ఇంతకీ ఏంటది? అదే రాగి బీట్రూట్ హల్వా. రాగి పిండి బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బీట్రూట్ పేస్ట్, బెల్లం, సైంధవ లవణం, జీడిపప్పు, నెయ్యి. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. తెలుసా, ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. ప్యాన్ కొద్దిగా వేడవుతూ ఉంటుంది. ఈ లోపల అంటే దీన్ని ఇట్లానే ఉంచాలా, లేకుంటే మనం ఏమైనా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక బీట్రూట్ ని మనం చక్కగా తురిమేసుకొని పెట్టుకున్నాము. గుజ్జులాగా చేసుకున్నట్టే మిక్సీ జార్ లో అయినా కూడా వేసేసుకోవచ్చు కదా. ఇట్లా కూడా మిక్సీ జార్ లో అయినా వేసేసుకోవచ్చు. అట్లా మంచిగా పేస్ట్ లాగా చేసేసుకొని పెట్టుకున్నాము. సో ఆ పేస్ట్ లో మనం రాగి పిండిని కలిపేసేసి మంచిగా రెండు కూడా కలిపేసుకోవాలా? అయితే ఈ లోపల ఈ ప్యాన్ లో ఏం చేద్దాము, మనము బెల్లం పాకం చేసేసుకుందాం. ఓకే, అయితే ఓకే, ప్యాన్ పెట్టేసుకున్నాం కదా. ప్యాన్ పెట్టుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లము, ఒక కప్పు బెల్లం తీసుకొని నీళ్లు పోసుకోవాలి దానికి సరిపడా. ఓకే, ఆ బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనము ప్రాసెస్ చేద్దాం. సో ఇక్కడ బెల్లం పెట్టుకున్నాం కదా మ్యామ్, ఇది కరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము, ఒక బౌల్ కూడా తీసుకున్నాను. మనము బీట్రూట్ ని పేస్ట్ లాగా చేసేసుకున్నాం కదా. సో అది ఇంకా రాగి పిండి రెండు కలిపి మంచిగా మొత్తం వేసేనా ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకున్నాం కదా రెండు కూడా. ఓకే, సో చూసారు కదా ఇక్కడ రాగి పిండి రెడీగా ఉంది. ఆ రాగి పిండి మనము ఒక హాఫ్ కప్ తీసుకున్నాము. అలాగే అందులో బీట్రూట్ తురుము లేదా బీట్రూట్ది ఇలాగా పేస్ట్ లాగా కూడా చేసేసుకోవచ్చు. మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఓకే, ఈ రెండు కూడా మొత్తము ఇలాగ వేసేసుకొని కావాలంటే నీళ్లు పోసుకోవచ్చా మ్యామ్? ఆల్రెడీ మనకి బీట్రూట్ లోనే వాటర్ కంటెంట్ ఉంది కదా. ఒకసారి మంచిగా మిక్స్ చేసాక మనకి ఇంకా అవసరం అనిపిస్తే అప్పుడు వేసుకుందాం. ఓకే, యా కొంచెం పడతాయి మ్యామ్. ఇంకొంచెం దీంట్లో పోసేసేయండి, బీట్రూట్ది మొత్తం కూడా వచ్చేస్తుంది. సో నీళ్లు పోసుకుంటున్నాము. ఫస్ట్ నీళ్లు మనం ఏంటంటే ఇలా పోసుకొని చూడాలన్నమాట. మనం ఎలాగా ఇక్కడ హల్వా లాగా తయారు చేస్తున్నాం కాబట్టి ఇది ఐ గెస్ దోశ మనం ఎలా తయారు చేసుకున్నామో దోశ పిండి. సో అంత కన్సిస్టెన్సీ మనకు వస్తే ఈజీగా మనకు హల్వా కూడా అయిపోతుంది. ఐ గెస్ ఇంకొంచెం పోయాలి మ్యామ్ నీళ్ళు. సో మిగతా నీళ్ళు కూడా పోసేసుకున్నాము. మళ్ళీ కలిపేసుకొని దీన్ని రెడీగా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో సైంధవ లవణం కూడా వేద్దామా? దాంట్లో వేద్దాం. ఓకే, ఎట్లా సైంధవ లవణం ఉంది కూడా దీంట్లో వేయొచ్చు. దీంట్లో మనం బెల్లంలో వేద్దాం. కొంచెం పావు సరిపోతుంది. ఓకే, సైంధవ లవణం ఎందుకు వేస్తున్నాం? అసలు ఇది స్వీట్ కదా, హల్వా అంటే అసలు అది వేయం కదా యాక్చువల్గా. అయితే కొన్ని స్వీట్లలో మనం చిటికెడు సైంధవ లవణం వేస్తే ఏమవుతుందంటే అది హల్వా కూడా మనకు మంచిగా వస్తుంది. అలానే మనకి షడ్రుచుల సమ్మేళనం కూడా జరుగుతుంది అనమాట. అంటే మనకి ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మన శరీరానికి బాగా పట్టాలి అని అంటే ఇలా చిన్న చిట్కా లాంటిది అనమాట. ఓహో, ఓకే. సో ఇక్కడ మనం కలిపి రెడీ చేసుకొని పెట్టేసుకున్నాము. అలాగే బెల్లం కూడా కరగాలి కాబట్టి అసలు చెప్పండి మేము రాగి పిండి
బీట్రూట్ గురించి అలాగే కాంబినేషన్ గురించి మనకి మనం అనుకున్నట్టుగానే మనకి శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని మంచిగా హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెరగాలి అని అంటే బీట్రూట్ ఈస్ ద ఫస్ట్ చాయిస్ అనమాట. సో ఎవరికైనా కానీ డెంగ్యూ ఫీవర్ కానీ ఎలాంటి కండిషన్స్లో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది కదా. సో అలాంటి కండిషన్లో డైరెక్ట్గా ఈ బీట్రూట్ రసాన్ని ఒక గ్లాస్ తాగినట్లయితే మనకి ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. అలానే మనకి డెవలప్ అయ్యేటువంటి రక్త కణాలు ఉంటాయి చూసారా, ఆర్బీసీ అంటారు, అవన్నీ కూడా చాలా ప్రాపర్గా హెల్దీగా డెవలప్ అవుతాయి. యూజువల్గా మనకు ఒక రక్త కణం డెవలప్ అయ్యడానికి ఒక 120 days తర్వాత చనిపోతుంది అనమాట. సో న్యాచురల్ గానే డిసింటిగ్రేషన్ ప్రాసెస్ అవుతుంటుంది. సో మళ్ళీ కొత్త కణాలన్నీ వస్తుంటాయి. అలా కొత్త కణాలు వచ్చినప్పటికీ అవి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం ఇలాంటి ఆహారం తీసుకోవాలన్నమాట. సో దీనిలో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి హెల్దీ సెల్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. ఆ హెల్దీ సెల్స్ డెవలప్ అవ్వడం వల్ల మన రోగనిరోధక శక్తి అనేది చాలా బాగా ఉంటుంది. సో అప్పుడు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ కాంబినేషన్ తీసుకోవడం మూలంగా ఇన్ని బెనిఫిట్స్. అలాగే రాగి పిండిలో కాల్షియం కూడా ఎగ్జాక్ట్ గా కాల్షియం ఉంటుంది అండ్ రాగిలో కూడా మనకి ఐరన్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఇవి రెండు కూడా కొంచెం మనకి వేడి చేసే పదార్థాలే అనమాట. బీట్రూట్ కూడా వేడి చేస్తుంది, కొంచెం వేడి చేస్తుంది. సో అందుకని అధిక మొత్తంలో కూడా తీసుకోకూడదు. దీన్ని ఒక వారంలో 1-2 సార్లు చేసుకొని మనం తినొచ్చు అనమాట. సో అదే పనిగా బాగా వచ్చేస్తుంది కదా అని అతిగా తింటే మాత్రం మళ్ళీ రక్తం దోషం ఎక్కువ అయిపోయి మళ్ళీ బ్లీడింగ్ డిసార్డర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఏదైనా మితాహారం హితాహారం. సో బెల్లం కరిగిపోయింది కాబట్టి చక్కగా దీంట్లో కూడా మనము కాజు వేసేసుకున్నామా? కాజు వేసేసుకున్నాము అండ్ దాని తర్వాత ఈ పేస్ట్ మొత్తం కూడా వేసేస్తాం. ఇది ఇప్పుడు కలుపుకోవాలి కదా మంచిగా. అంటే ఏంటంటే మనకి కింద అడుగంటుకోకుండా ఒక హల్వా ఎలా అయితే తయారు చేస్తామో ఎగ్జాక్ట్గా అలా తయారు చేయాలన్నమాట. సో చూసారు కదా, ఇది ఇలాగ తిప్పుతూ ఉండాలి, దగ్గర పడేంత వరకు కూడా ఆపకూడదు ఏమాత్రము కూడా. సో అంటే ఇప్పుడు బీట్రూట్ కూడా మనం వేసుకుంటూ తిప్పేసాలి, కొంచెం దగ్గర పడ్డ తర్వాత వేద్దామని. ఇప్పుడు బీట్రూట్ కూడా రెగ్యులర్గా తీసుకోకూడదు అని చాలా మంది, తీసుకోవచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు. అసలు ఇంతకీ ఏది కరెక్ట్ మ్యామ్? రోజు కూడా తీసుకోవచ్చు మనం బీట్రూట్, కానీ లిమిటెడ్ క్వాంటిటీ అనమాట. ఒక హాఫ్ బీట్రూట్ మనం రోజు కూడా సలాడ్ ఫామ్లో కూడా తీసేసుకోవచ్చు అనమాట. అంటే మార్నింగ్ హాఫ్ ఈవినింగ్ హాఫ్ అలా. అంటే నేను చెప్పేది మీడియం సైజ్లో ఉన్నటువంటి బీట్రూట్. ఓకే. సో అది మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుంది, అలానే మన స్టామినాని కూడా పెంచుతుంది అనమాట. ఇంకా కూడా మనకి క్యారెట్ బీట్రూట్ ఈ కాంబినేషన్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. అలానే మనకి వెయిట్ లాస్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో వెయిట్ ర్యాపిడ్గా తగ్గాలి, అలానే హెల్దీగా తగ్గాలి అనుకునే వాళ్ళు రోజుకి ఒక బీట్రూట్ జ్యూస్, ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగినట్లయితే వాళ్ళు ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారు. అలానే వాళ్ళకి ఒక రకమైనటువంటి గ్లో కూడా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 1 week కంటిన్యూస్గా ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ని డైలీ తాగండి. సో ముఖంలో ఎటువంటి టానిన్స్ అవన్నీ రాకుండా మీరు ఎండలో ఎంతసేపు తిరిగినప్పటికీ కూడా ముఖం చాలా తాజాగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే. సో మనం దీంట్లో ఇప్పుడు వేసేయడం స్టార్ట్ చేసాను. నెయ్యి వేసేసేయండి. సో నెయ్యి వేస్తూ మనం ఫాస్ట్గా తిప్పేసేయాలి, లేకపోతే గడ్డలుగా ఫామ్ అయిపోతుంది. మ్యామ్ కొంచెం కష్టపడ్డారు మ్యామ్. అవును, కానీ చాలా చూసావా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎస్, ఓకే. సో కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా బాగా వచ్చింది కదా, పర్ఫెక్ట్ టెక్స్చర్. సో అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మనం ఒక బౌల్లో కూడా తీసేసుకోవచ్చు అండ్ చక్కగా. సో ఇప్పుడు దాన్ని సో చూసారు కదా, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటిది. ప్రతి ఒక్క ఆర్గన్ పైన కూడా ఈ రాగి ఇంకా బీట్రూట్ యొక్క ప్రభావం ఉంటుంది. సో మన రోగనిరోధక శక్తి పెంచుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఇది తీసుకోవచ్చు, కానీ అధిక మొత్తంలో మాత్రం తీసుకోకూడదు. కొంచెం మొత్తంలో, అంటే వారానికి ఒకసారి 2 సార్లు ఇలా చేసుకొని కుటుంబం మొత్తం కూడా ఇలా రాగి బీట్రూట్ హల్వాని చేసుకోండి, చక్కగా తినేసేయండి. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు స్కిన్, హెయిర్, సర్క్యులేటరీ సిస్టమ్, ఇంకా యూరినరీ సిస్టమ్ పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. సో ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. సో వారానికి ఒకసారి చేసుకోండి, చక్కగా తినండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఓకే. సో ఇప్పుడు నేను కూడా ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పటివరకు అంటే దీన్ని చూస్తుంటే ఫస్ట్ టెంప్టింగ్ ఉంది, కలర్ని చూస్తుంటే తినాలి అని అనిపిస్తుంది. సో అలా తినేసి నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయిపోతాను, ఫస్ట్ నేనే తింటున్నానని.
చాలా అంటే చాలా బాగుంది, చాలా స్మూత్గా. బయట తినే హల్వా కంటే కూడా ఇక్కడ మేము మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో తయారు చేసిన హల్వానే భలే ఉంది, చాలా టేస్ట్ కదా. మనం ఇది చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. సో 6 months దాటిన తర్వాత పిల్లలు తింటూ ఉంటారు కదా, సో ఆ టైంలో చిన్న చిన్న పిల్లలకి కొంచెం క్వాంటిటీలో పెడితే వాళ్ళకు కూడా చాలా ఈజీగా కూడా అరిగిపోతుంది. సో మరి ఇంత ఆరోగ్యాన్ని, అందాన్ని, రుచిని మనకు అందించే బీట్రూట్ రాగి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. రాగి బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బీట్రూట్ పేస్ట్, బెల్లం, సైంధవ లవణం, జీడిపప్పు, నెయ్యి. రాగి బీట్రూట్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం, సరిపడా నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. ఈలోగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు రాగి పిండి, 1/2 కప్పు బీట్రూట్ పేస్ట్, అలాగే కొద్దిగా నీళ్లు పోసుకొని దోస బ్యాటర్ వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక వైపు బెల్లం పాకంలో కొద్దిగా సైంధవ లవణం వేసి కలుపుకోవాలి. పాకం అయ్యాక జీడిపప్పు, అలాగే కలిపి పెట్టుకున్న బీట్రూట్ రాగి మిశ్రమం వేసి కలుపుతూ నెయ్యి వేసి దగ్గర అయ్యేలాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటే శరీరానికి హిమోగ్లోబిన్ని అందించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే రాగి బీట్రూట్ హల్వా రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. కొవ్వు గడ్డలను కరిగించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 1 టీ స్పూన్ నువ్వుల నూనెలో 1/2 స్పూన్ వాముని చక్కగా వేయించి ఈ మిశ్రమాన్ని ఒక చక్కగా పోటీలాగా కట్టేసి ఎక్కడైతే కొవ్వు గడ్డలు ఉన్నాయో వాటి మీద చక్కగా మర్దన చేసినట్లయితే క్రమంగా ఒక 21 రోజులు చేసినట్లయితే క్రమంగా మన కొవ్వు గడ్డలన్నీ కూడా మెల్లగా కరిగిపోతూ ఉంటాయి. సో ఎవరికైతే కొవ్వు గడ్డలు ఉంటాయో సో వారందరికీ చిట్కాని పాటించండి, కొవ్వు గడ్డలను కరిగించండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు మ్యామ్? సో ఈసారి సంజీవినిలో మనం యూరిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి తగ్గించడానికి, అలానే మనకి దాహం ఎక్కువగా ఉంటుంది కదా, సో ఆ దాహాన్ని తీర్చేటువంటి ఒక మంచి పానీయాన్ని రెడీ చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటది? అదే అరటి ఆకుల పానీయం. ఓకే, సో సంజీవినిలో మనం అరటి ఆకుల్లో భోజనం చేస్తూ ఉంటాము సాధారణంగా. అరటి ఆకులు అంటే మనకు అదే గుర్తొస్తాయి. సో మనం అరటి ఆకులతో ఈరోజు పానీయం కూడా తయారు చేసేసుకుంటున్నాము. దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎవరెవరికి ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాం. అరటి ఆకు పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. అరటి ఆకు, అల్లం, మిరియాలు, సైంధవ లవణం. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. మ్యామ్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేద్దాం? సో ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే అరటాకులు అందరికీ తెలిసినవి అనమాట. మనం అరటాకులో భోజనం చేస్తే ఎంత సంతృప్తికరంగా ఉంటుందో కదా. అండ్ మనకు తీసుకున్న ఆహారం కూడా అమ్మయ్య మన కడుపు నిండా ఉంది అండ్ చాలా రుచికరంగా ఉందని కూడా అనిపిస్తుంది. అండ్ నిజంగానే ఆ టేస్ట్ కూడా వస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే భోజనాన్ని అరటాకులో పెడతామో అరటాకు ఫ్లేవర్ మన చేసినటువంటి పదార్థాలకు కూడా వస్తుంది అండ్ దాని యొక్క ఆరోగ్యమైనటువంటి ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా ఎలాంటి ఆరోగ్యం అంటే మనకి మూత్రాశయం అంటే యూరినరీ సిస్టమ్ పైన దీని యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అలానే డైజెస్టివ్ సిస్టమ్ కూడా. ఎందుకంటే మీరు చూసారంటే ఎప్పుడైనా అరటాకుని తెంపడానికి ట్రై చేశారా మీరు? మనకి చింపడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది చూసారా. సో అంటే దాని ఫైబర్ కంటెంట్ అండ్ ఈ స్టెమ్ లో ఉన్నటువంటి మన ఈ ఫైబర్ లాగా ఉంది చూసారా, ఇది మన యూరినరీ సిస్టమ్ పైన అలానే మన డైజెస్టివ్ సిస్టమ్ పైన అంటే మనకి ఫ్రీ మోషన్ అవ్వడానికి, కాన్స్టిపేషన్ ని దూరం చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అనమాట. అందుకనే మనం ఇలా దీన్ని ఇంత క్వాంటిటీ వరకు తీసుకుంటాం, అంటే ఇంతవరకు. సో అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు మనం దేనికోసం చేస్తున్నట్టు కాన్స్టిపేషన్ కోసమా, అరుగుదల కోసమా? మనం ముఖ్యంగా ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి, అంటే ఒంట్లో ఉన్న వేడి అది కూడా తగ్గుతుంది న్యాచురల్ గానే. అలానే ఏమైనా స్టోన్స్ ఉన్నా కూడా మనకి తగ్గిపోతాయి అనమాట. దాని యొక్క సైజ్, దాని యొక్క పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా కూడా మనకి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో మనం ఇంత క్వాంటిటీలో మనం తీసుకున్నాం. సో దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకుంటాం అనమాట. ఓకే, సో మనం పానీయం తయారు చేయడానికి అంటే ఒక రోజుకి ఒకసారి ఒక పానీయం తయారు చేయాలంటే, ఒక గ్లాస్ పానీయం తయారు చేయాలంటే ఇది మోతాదు అనమాట. ఇంత మోతాదులో ఉన్నటువంటి అరటాకుని తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకుంటాం. అలానే ఒక 4 మిరియాలు ఓకే.
4 మిరియాలను కూడా మనం జార్లో వేసేసుకుంటాం. అలానే సో ఇంత అల్లం ముక్కను కూడా మనం తీసుకుందాం. ఓకే, వేసేసుకుందాం. అండ్ కొంచెం సాయంత్రం అంటే ఒక చిటికెడు సరిపోతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా వేసుకొని నీళ్ళు కూడా పోసుకోవాలి, కొంచెం వాటర్ పోసుకోవాలి, కొంచెం మిక్సీ అవ్వడానికి కొంచెం వాటర్ వేసుకుందాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం, మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అంటే దీనిలో వేసుకున్నటువంటి అల్లం, మిరియాలు, అరిటాకు, కొంచెం సాయంత్రం. ఓకే, ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా ఉంది, చూసారా? అది చక్కగా పేస్ట్గా అయిపోయిందో. ఓకే, ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, అది కొంచెం మనకి ఫైబర్ కంటెంట్ పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఈజీగా మూవ్ అవ్వదు అండ్ మనకి గ్రైండ్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో చక్కగా ఇలా వేసేసుకోవచ్చు. ఎంత క్వాంటిటీ సరిపోతుంది. సో దీనిలో మనం బాగా నీళ్లు కలుపుకొని ఓకే, అది మనకి బ్లెండ్ చేసిన తర్వాత కూడా పీచుగా కనిపిస్తుంది, తెలుస్తారా? ఎందుకంటే అరటి కాడలకి అది కాటన్ లాగా వస్తుంది మనం ఎప్పుడైనా విరిచినప్పుడు. సో అది మనకు అనమాట. సో దీన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట మనము ఎంత ఫైబర్ కంటెంట్ ఉంది దీనిలో అని. సో మనకి మోషన్ ఫ్రీగా రావడానికి ఇది బెస్ట్ పానీయం అని చెప్పొచ్చు. అలానే యూరిన్ ఇన్ఫెక్షన్స్కి. సో ఇది ఎవరైనా కూడా తీసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. చిన్నపిల్లలు అయితే మాత్రం దీనికి హాఫ్ క్వాంటిటీనే మాత్రమే తీసుకోవాలి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా వస్తున్నప్పుడు, యూరిన్లో మంట రావడము, చిన్న సైజు ఉన్నటువంటి స్టోన్స్ కరగడానికి కూడా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళు అయితే మాత్రం ఇలాంటి ఒక గ్లాస్ రోజు మార్నింగ్ ఎంటీ స్టమక్లో కూడా తీసేసుకోవచ్చు. అధిక వేడిని కూడా తగ్గిస్తుంది మనకి. అలానే సంతృప్తికరంగా అంటే దాహాన్ని కూడా మనకి చాలా వరకు తగ్గిస్తుంది. అండ్ పిత్తహారంగా ఉంటుంది ముఖ్యంగా. సో ఈ వేసవి కాలంలో కొంచెం చల్లగా తాగాలి అంటే ఇలా ఒక అరటాకు పానీయం కూడా ట్రై చేయండి. సో ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా హెల్తీగా హ్యాపీగా ఉండండి. ఓకే, చూసారు కదా అరిటాకు పానీయం ఎలా తయారు చేసుకోవాలో, ఎంత ఈజీనో, మనకు అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. ఎవరెవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది జాగ్రత్తగా మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఒకసారి ఏదైనా సరే ట్రై చేస్తూ ఉంటే కానీ తెలియదు మనకి దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అని. చూస్తే ఏమీ రాదు, అది మనం తీసుకుంటే కానీ మన శరీరంలోకి మంచి ఔషధ గుణాలన్నీ లభిస్తాయి అన్నమాట. సో తప్పకుండా ట్రై చేసేసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అరటి ఆకు పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి ఆకు, అల్లం, మిరియాలు, సైంధవ లవణం. అరటి ఆకు పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న అరిటాకు ముక్క, కొద్దిగా మిరియాలు, ఒక చిన్న అల్లం ముక్క, చిటికెడు సైంధవ లవణము, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి వేసి నిండుగా నీళ్లు పోసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ను తగ్గించడానికి, అలాగే కిడ్నీలో రాళ్లను కరిగించి శరీరంలో వేడిని తగ్గించి అరటి ఆకుల పానీయం రెడీ. మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.